23 మార్చ్ రోజు 24 మార్చ్ సంబంధించి నేను ఒక అప్డేట్ వీడియో అయితే చేయడం జరిగింది. 24 మార్చ్ నిఫ్టీ మీకు 300 పాయింట్ల వరకు పెరగొచ్చు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు గోల్డ్ సిల్వర్ సంబంధించి కూడా మన అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ మీరు చూస్తే మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రీజన్స్ అయితే వార్ సంబంధించి పాజిటివ్ న్యూస్ కానీ, లాస్ట్ డే క్రూడ్ ఆయిల్ కరెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్ ర్యాలీకి ఒక బేసిక్ సపోర్టివ్ థింగ్స్ అని అనుకోవచ్చు. అయితే 25, 26 తారీఖులో మార్కెట్ కన్సల్టేషన్ టు పాజిటివ్ రేంజ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ మనకి ఫర్దర్గా నెగిటివ్ డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూలో ఉంది. అది మీరు గమనించగలరు. ట్రంప్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇరాన్ ఇంకా యుద్ధం ఆగలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు రీసెంట్ టైమ్స్లో ప్రధానమంత్రి పార్లమెంట్లో మార్కెట్ సంబంధించి, ఇండియన్ ఎకానమీ సంబంధించి కొంతవరకు పెసిమిస్టిక్ లేదా జాగ్రత్తగా ఉండాలని కూడా తను కామెంట్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికిప్పుడే మార్కెట్లో బౌన్స్ అయిపోతుంది లేదా మార్కెట్లో ర్యాలీ అయిపోతాయని అనుకోకూడదని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. అండ్ గోల్డ్ సిల్వర్లో కూడా చాలామంది రేట్లు పడిపోయి కదా యావరేజ్ చేద్దామని తొందరపడతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మార్కెట్ చాలా వరకు ఒక రకమైన ఇంటర్నల్ బబుల్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఈ రేంజ్ సస్టైన్ అవుతుందా, ఈ రేంజ్ నుంచి ఫర్దర్గా పడుతుందా లేదా అంది ఇంకొన్ని డేటా పాయింట్స్ బేస్డ్గా మనం చెప్పాలి. సో ఇప్పుడున్న టైంలో మనం అగ్రెసివ్గా డెసిషన్ తీసుకోవడం కన్నా ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయడం అనేది చాలా వరకు మంచిది. సో ఇన్వెస్టర్స్కి మనం ఎప్పుడు కూడా జెన్యూన్ అండ్ అక్యురేట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల మార్కెట్ సంబంధించి మోర్ అప్డేట్స్ అయితే తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.